అన్నగారు వెళ్ళినాక తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ అనేది గుర్తు పెట్టుకొని వాళ్ళకు ఒప్పించి రేపు ఈ రోజు ఏ పని కావాలన్నా, ఊళ్ళలో పనులు కావాలన్నా, ఉద్యోగాలు కావాలన్నా, ఉద్యోగులకు ఈ 5-6 ఏళ్లలో 10 ఏళ్లలో కాంగ్రెస్ ఉన్నప్పుడు నెల తిరగక ముందు జీతం వచ్చేటప్పుడు, మళ్ళా ఫస్ట్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత 10 ఏళ్ల కింద కాంగ్రెస్ ఉన్నప్పుడు ఫస్ట్ తారీఖే జీతం పడేది. ఈ 10 ఏళ్ళు కేసీఆర్ మర్చిపోయాడు. మళ్ళా ఇన్నాళ్ళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళా ఇప్పుడు ఫస్ట్ తారీఖు జీతాలు వేస్తున్నాం. మరి వచ్చి రాగానే 34,000 ఉద్యోగాలు అంగన్వాడీలను కూడా ప్రమోట్ చేసినాం. ఇంకా 9,000 అంగన్వాడీ ఉద్యోగాలు ఉన్నాయి, అవి వస్తాయి. జాబ్ క్యాలెండర్ కూడా వస్తాయి. పిల్లలకు చెప్పండి, ఈ రోజు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం ప్రతిదీ కూడా అమలు చేస్తా అంటే బిఆర్ఎస్ నాయకులకు బెంబేలెత్తిపోయి నిద్ర పట్టక అధికారం పోయిందనేటువంటి అసహనంతో అవాకులు పేవాకులు పేలుస్తున్నారు. కొంతమంది రంగా మాదిగలు పెట్టుకొని, మరి కొంతమంది వాగుకాయలు పెట్టుకొని ఏముండదల్లా పుట్టిదే. మరి ఒక సబ్జెక్ట్ ఉందా, లేక ఆయన లెక్క ఏమన్నా ఓ 10 మందికి సహాయం చేసిరా, సర్వీస్ చేసిరా, హెల్ప్ చేసిరా, ఏమీ లేదు. కుదరగొట్టడమే వాళ్ళ పని. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా తప్పుడు మాటలు మాట్లాడేటోళ్ళు ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదు. కాబట్టి ఇక్కడ నాయకులందరూ కూడా దయచేసి ఓటర్ లిస్టు తీసుకొని మరి మీ ఊర్లలో ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారందరితో ఈ రోజు నుంచే ఫోన్లలో మాట్లాడి తప్పకుండా వచ్చి వాళ్ళ బూత్ ఎక్కడుందో ఆ బూత్ ను కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రకారం మీరందరూ కూడా మరి రిక్వెస్ట్ చేసి దూర ప్రాంతాలలో ఉన్నారు. ఎందుకంటే ఉద్యోగాల కోసం పోయిన వాళ్ళు ఉన్నారు, చదువుకోవడం కోసం పోయిన వాళ్ళు ఉన్నారు,